పెద్దపల్లి జిల్లా కమర్పూర్ మండల కేంద్రంలో డీసీపీ పి రవీందర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని సుమారు 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోతో పాటు దాదాపు 20,000 రూపాయల విలువగల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ పి రవీందర్ కమాన్పూర్ ప్రజలకు, ద్విచక్ర వాహనదారులకు పోలీసుల పనితీరు, ట్రాఫిక్ రూల్స్, సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, అంశాలపై అవగాహన కల్పించారు. మండల కేంద్రంలో పలు చోట్ల బహిరంగ మద్యపానం చేస్తున్నారని డీసీపీ దృష్టికి తీసుకురావడంతో దీనిపై నిఘా పెట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్లో ఏసీపీ ఉమేందర్, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్యామ్ పటేల్, ఆర్ఎస్ఐ సంతోష్ కుమార్తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంత చదివింది, ఎంత రాసిన అనేది అతను తెలుస్తుంది. అతను చదివిన ఆ వ్యక్తికి తెలుస్తుంది. మనకు చెప్పలేడు. చదువుకున్నంత మాత్రమే బాగా చదివిండు ఉద్యోగాలని ఎక్కడ లేదు. ఆ చదువుకున్న చదువును ఉండి సునాశయంగా కష్టపడకుండా మీ అకౌంట్లకి డబ్బులు కొట్టేస్తున్నారు. దీని పట్ల జాగ్రత్త ఉండాలని చెప్తూ, అదేవిధంగా మరి ఒక ఆదేశాల మేరకు మా ఇక్కడ మరి ప్రజల క్షేమం కోసము, ప్రజల బాగోగుల కోసము గోదావరి కని సబ్ డివిజన్ తరఫున ఈ కమాన్పూర్ విలేజ్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో దాదాపుగా ఒక 5 నుంచి 6 బ్యాగుల గుట్కా ప్యాకెట్లు, దాదాపు 25,000 వర్తున్న గుట్కా ప్యాకెట్లు దొరకడం జరిగింది. దాదాపు ఒక 15 వెహికల్స్ కూడా లైసెన్స్ నుంచి ఉన్నాయా లేవని కూడా 39 ఆటోలు, బైక్స్, 11 ఆటోలు కూడా వాటికి సంబంధించి సరైన డాక్యుమెంట్లలో కూడా వెరిఫై చేస్తాం. ఉంటేనో వాళ్ళకు ఉపయోగపడడం జరుగుతుంది. లేకపోతే దానికి సంబంధించి కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి మామూలు చేస్తాం. అంతేకాకుండా ఈ గ్రామీణ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో అన్ని క్రైమ్స్ అనేది కూడా పెరుగుతుంది. దాని మీద కూడా వాళ్ళకు అవేర్నెస్ కల్పించే విధంగా, అంతేకాకుండా సైబర్ ట్రాఫిక్ సంబంధించి కూడా వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రాంలో పాటించాల్సిన నియమాలను ఒకసారి గుర్తు చేసే విధంగా కూడా ఈ ప్రోగ్రాం ఉంది. ఈ మధ్యకాలంలో కొత్తగా పెరుగుతున్న సైబర్ క్రైమ్ సంబంధించి సైబర్ క్రైమ్ ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డు అనేది అందుబాటులో ఉంది కాబట్టి దాని మీద కూడా అవేర్నెస్ చేసే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యూత్ సంబంధించి క్రైమ్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా వాళ్ళకు అవేర్నెస్ కల్పించే విధంగా ఈ ప్రోగ్రాం ఉంది. వాళ్ళకు మేమందరం మా తరఫున ఈ ఆఫీసర్ ర్యాంకులు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని కూడా మా వంతు ప్రయత్నంగా వాళ్ళకి చేస్తున్నాం. దాదాపు ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్లో దాదాపుగా మా ఇన్స్పెక్టర్, ఏసీపీ గారి ఇన్స్పెక్టర్, దాదాపు ఒక లోకల్ ఎస్ఐ, దాదాపు ఒక 25 మంది స్టాఫ్ వరకు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం సహకరించిన మా ఈ గ్రామీణ ప్రజలు కూడా